ఈ ప్రజాస్వామ్యం ఉందా 5 సంవత్సరాలు లేదా అయినా అప్రకటిత ఎమర్జెన్సీ ఉండిందా అనే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. సమాజంలోని అన్ని వర్గాలని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ చివరికి జర్నలిస్ట్ పాత్రికేయ రంగాన్ని కూడా వదలకుండా వారి మీద కూడా దాష్టికాలు పాల్పడుతూ వ్యతిరేకంగా పేపర్లు రాస్తే దాడులు చేయిస్తూ రకరకాల అనేక మంది పత్రికా మిత్రుల మీద గతంలో 5 సంవత్సరాల్లో వారు చేసిన తప్పంట ఏంటి? ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యల్ని ఎత్తి చూపడం, ఎక్కడన్నా అవినీతి జరుగుతుంటే చూపించడం, లేదా ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏదన్నా దాష్టికాలకు పాల్పడుతుంటే దాన్ని ప్రజల సమక్షంలోకి పెట్టడం, ఈ రకంగా చేశారు. కాబట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పాత్రికేయ ధర్మాన్ని, ఉద్యోగ ధర్మాన్ని పాటించారనే ఒకే ఒక నెపంతో అనేక రకాలుగా అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేశారు. చివరికి ఒక జీవో కూడా తెచ్చే ప్రయత్నం చేశారు. ఏ విభాగాధిపతులకి వాళ్ళందరికీ ఏమన్నా ఆ విభాగాల గురించి, ఆ పర్టికులర్ మినిస్ట్రీల గురించి వ్యతిరేకంగా ఏదన్నా వార్త రాస్తే వారి మీద కఠిన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం. అంటే ప్రజల గొంతు నొక్కడమే కాకుండా ప్రజల గొంతుకై పనిచేస్తున్న పాత్రికేయ రంగాన్ని గొంతు కూడా నొక్కే ప్రయత్నం గత 5 సంవత్సరాలు జరిగింది. మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని విషయాల్ని ఆ ఆటవిక పాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడుతూ కొంతసేపు ముందు అయితే పాత్రికేయ రంగంలో కూడా అదే రకంగా ఉంటున్నారా, అందరూ అదే విలువలు పాటిస్తున్నారా అంటే సమాధానం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే లేదనే వస్తుంది. ఎటువంటి పవిత్రమైన వృత్తో ఆ వృత్తి ధర్మాన్ని మనం అందరం సమర్థవంతంగా అమలు చేస్తున్నామంటే కొంతవరకు లేదనే వస్తుంది. ఇప్పుడు చెప్పారు రవితేజ గారు, అద్వానీ గారి గురించి ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సందర్భంలో కొన్ని పత్రికలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడు. హిందుస్థాన్ టైమ్స్ కావచ్చు, లేదా ఆనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రధానంగా కావచ్చు, రామ్నాథ్ గోయింకా గారు ఏ రకంగా పోరాడారో, ప్రాణాలకు తెగించి ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎటువంటి పోరాటం చేశారో, రాజీ లేని పోరాటం చేశారో మన అందరూ తెలుసు. ఎమర్జెన్సీ సందర్భంలో అద్వానీ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి ఆయన ఒక మాట చెప్పారు, పత్రికా రంగం ఇంత ఇదైంది కానీ పత్రికా రంగం కూడా ఈ నిరంకుశ పాలనకి దాసోహమనిందని చెప్తూ వారు ఒక మాట, వెన్ దే వర్ ఆస్క్డ్ టు బెండ్ దే క్రాల్డ్ అన్నాడు ఆయన.